ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రించారు అంటే జూన్ 29 నుంచి మనకి నవంబర్ 15 వరకు ఉందన్నమాట. శని వక్రించినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ 9th హౌస్లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 ప్లానెట్స్గా ఉంటుంది అనమాట. మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 ప్లానెట్స్కి వక్రగతి అనేది ఉంది. సన్కి వక్రగతి లేదు, మూన్కి వక్రగతి లేదు, రాహు కేతు ఎప్పటికైనా వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 ప్లానెట్స్ ఏమేమిటి, గురు, శని, కుజుడు, మళ్ళా వీనస్, మళ్ళీ మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళీ బుధుడు. ఇవన్నీ సన్ నుంచి 1 డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 ట్రైన్స్ మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము. అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడటం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29th అంటే జూన్ 30th తెల్లారగట్ట అయిందనమాట. సో 138 days నవంబర్ 15th వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మనం ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd house అంటే ముందు చూపు అంటే 2nd house చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాల 12 ఇళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట. దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్నీ బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. మనం ఇప్పుడు మాట్లాడబోయేది సింహరాశి వాళ్ళ గురించి. సింహరాశి వాళ్ళకి మనకి తెలుసు శని సంచారం మనకి 7th హౌస్లో జరుగుతోంది. మనం ఇప్పుడు వక్రగతి గురించి మాట్లాడుతున్నాం కనుక మనకి 6th హౌస్ 7th హౌస్ రిజల్ట్స్ మాట్లాడుకోవాలి. మనం పొలిటికల్గా ఎదగాలి అనుకునే వాళ్ళందరికీ కొన్ని అడ్డంగాలు తప్పవు. అంటే ఏంటంటే సీక్రెట్ ఎనిమీస్ అన్న వాళ్ళు ఎక్కువ అవుతారు, అలాగే లోన్స్ తీసుకోవడం అనేది ఎక్కువ అవుతుంది. అండ్ కెరియర్లో కూడా కొంచెం ఏంటంటే ఫైనాన్షియల్గా కూడాను కెరియర్ పాత్లో కూడాను వీళ్ళకి ఆబ్స్టకల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆబ్స్టకల్స్ అంటే ఏంటంటే పైవాళ్ళు వీళ్ళకి సహకరించరు. అంటే ఏంటి, మనకి గురు బ్లెస్సింగ్స్ కానీ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ కొంచెం తక్కువ ఉంది ఈ 3 నెలలు అని చెప్పడం జరుగుతుంది.
అలాగే మనం చూసామంటే ల్యాండెడ్ ప్రాపర్టీ కానీ అలాగే లీగల్ ఇష్యూస్ కానీ రైస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే దాంపత్య జీవితంలో కూడా కొంచెం ప్రతికూల పరిస్థితి అనేది కనిపిస్తోంది. కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ ట్రావెలింగ్లో ఖర్చు పెట్టడం కానీ అలాగే ట్రావెలింగ్లో కొన్ని వస్తువులు పోవడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ పదవిలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని కార్యక్రమాలు చేయడంలో వాళ్ళకి ఆబ్స్టికల్స్ అంటే అడ్డంగా రావడం అనేది మనకి కనిపిస్తూ ఉందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. ఎస్పెషల్లీ రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగానికి వచ్చినప్పుడు లేకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్ దగ్గర వచ్చినప్పుడు మాత్రం లాసెస్ అనేవి ఈ 3 నెలల్లో తప్పక చూస్తారు అని చెప్పాలన్నమాట. నేను ఇందాక చెప్పినట్టు లోన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది అని చెప్తున్నాను కనుక అండ్ ఆల్సో కొత్తగా ఏది స్టార్ట్ చేయొద్దు ఈ 3 నెలలు. అంటే ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొత్తగా స్టార్ట్ చేయొద్దు అన్నప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ బిజినెస్ రంగంలో కానీ అలాగే కాంపిటీటర్స్ వాళ్ళ బాధ మీ మీద కాంపిటీటర్స్ బాధ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే కాంపిటీటర్స్ ఇంకా పైకి వస్తారు, వాళ్ళు మీరు కొంచెం కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొన్ని బిజినెసెస్ చిన్న బిజినెస్ మూసివేసే పరిస్థితి కూడా రావచ్చు అన్నమాట. మనం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే 6th and 7th house రెండు కనిపిస్తూ ఉంది కనుక. అలాగే మనకి దాంపత్య జీవితంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈగో ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి. ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటంటే కొంచెం శాంతంగా ఉండి యువతల వాళ్ళని అర్థం చేసుకుని ముందుకు సాగడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే కొత్తగా దాంపత్య జీవితాన్ని స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ప్రతికూల పరిస్థితి అని చెప్పాను, అది కూడా కొంచెం చూసుకోవాలి. పరిహారాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట వీళ్ళకి. అండ్ ఆల్సో లోన్స్ తీసుకోవాలి అని చెప్పాను కదా, ఎవరి దగ్గర నుంచైనా లోన్స్ మీరు తీసుకున్నా లేకపోతే లోన్స్ ఇప్పించినా అది వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉన్నాయి. తీసుకోవద్దు. ఇంకోళ్ళ గురించి మన హామీ సంతకాలు అవి పెట్టద్దు అని చెప్తున్నాం అనమాట. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు కొన్ని యాక్సిడెంట్స్ చిన్న యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషలీ కాళ్ళ నొప్పులు రావడం కానీ లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో నొప్పులు రావడం కానీ దెబ్బలు తగలడం కానీ కొన్ని ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. పరిహారాల విషయానికి వస్తే తప్పక వీళ్ళు సండే సూర్యుడికేమో అర్ఘ్యం ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే శనివారం శని చాలీసా చదువుకోవడం, అలాగే హనుమంతుడిని కొలవడం, పూజలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. తప్పక ఇవన్నీ చేసి చూడండి, బాగుంటుంది. కొంచెం ప్రభావం ఎక్కువ ఉంది కనుక 6th కూడా మనం ఇండికేషన్ ఉంది కనుక తప్పక దుర్గాదేవి ఏ దేవినైనా కొలవచ్చు. కానీ దుర్గా చాలీస చదవడం కానీ దుర్గాదేవిని కొలవడం కానీ ఎస్పెషలీ సాటర్డేస్ అండ్ ఫ్రైడేస్ ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మ్లో మాట్లాడుతున్నాం. జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది. తప్పక జాతకం పరిశీలించుకోవాలంటే చెప్పాను అన్ని కంటిన్యూ చేసేస్తాను. జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలను చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ 3 నెలలు కంటిన్యూస్గా చేయండి, మీకు బాగుంటుంది. ట్రావెలింగ్లో కానీ లేకపోతే మనం ఒక పని చేస్తున్నప్పుడు కూడా టైం కొంచెం వేస్ట్ అవ్వడం, వృధా అవడం అనేది ఎక్కువ కనిపిస్తోంది వీళ్ళకి. అలాగే ఏంటంటే వీళ్ళు 1కి 2 సార్లు శ్రమ పడినప్పుడే వీళ్ళకి పని అనేది జరుగుతుందన్నమాట. తప్పక ఇవన్నీ ఏంటంటే ఈ 3 నెలల విషయాలే అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. అంటే ఏదైనా సరే మనం ప్లానింగ్ చేసుకోవడం అనేది మంచిది. ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ఎక్కువ శ్రమ పడితే కానీ పనులు అవ్వవు కదా. సో కొన్ని పనులు పక్క వాళ్ళతో కూడా మనకి ముడిపడి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అంత తొందరగా అవ్వదు. ఎందుకంటే ఎల్నాడ్స్ అనే ప్రభావం ఒకటి ఉంది, శని ఏమో వక్రమైంది. అంటే ఏంటంటే 12వ ఇల్లు మనం చెప్పుకోవాలి, తనుభావం అంటే ఫస్ట్ హౌస్ కూడా మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇవన్నీ చూసాము అంటే హెల్త్ విషయం సెన్సిటివ్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, మదర్ అయినా సరే ఫాదర్ అయినా సరే ఎవరైనా రిలేటివ్స్ అయినా సరే వాళ్ళ హెల్త్ సెన్సిటివ్ అవ్వడం అనేది ఇక్కడ కనిపిస్తోంది.
దాని మీద ఖర్చు కూడా అధికం అనేది కనిపిస్తుంది అనమాట. తప్పక ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే రెమెడీస్ అంటే ఏంటంటే పరిహారాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. పరిహారాలు చేస్తే ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. శని ఏంటంటే కర్మకారకుడు, అలాగే ఏంటంటే ఆయుకారకుడు కూడాను. సో ఇవి రెండు తప్పక జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం బాగుంది. తప్పక వాళ్ళు దూరపు దేశాలు వెళ్తారు, మంచిగా సెటిల్ అవుతారు అని చెప్పాలి. ఈ 3 నెలల్లో వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి, వాళ్ళకి కావాల్సిన మార్క్స్ కూడా వస్తాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితం అనేది సాధిస్తారు. బాగుంటుంది వీళ్ళకనే చెప్పాలి. రెమెడియల్ పరిహారాలు చేయాలి అంటే తప్పక శని దానం ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే శని చాలీస చదువుకోవడం, శని చాలీస చదువుకోవడం సాటర్డే అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పరిహారాలు చేసి చూడండి, చాలా బాగుంటుంది.